మిల్లెట్ దోశ అయితే తయారు చేస్తున్నాము. పెసలు, జొన్నలు, బియ్యము, రాగులు, శనగబ్యాళ్ళు ఇవన్నీ వేసి మిల్లెట్ దోశ అయితే చేస్తున్నామండి. ఇవన్నీ నైట్ అంతా నానబెట్టుకొని బాగా శుభ్రం చేసుకొని తర్వాత రోజు మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం మిక్సీలో తీసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా దోశను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బాగా పెనం అయితే బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మెల్లగా తిప్పుతూ గరిటెతో వేసుకోవాలి. దోశ అయితే చాలా బాగా వస్తుందండి. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఇదైతే నిన్నటి మినీ వ్లాగ్ అండి. పిల్లలకి టిఫిన్ కోసం అయితే తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది దోశ అయితే. లో ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే బాగా వేసుకొని లేదా నెయ్యితో అయినా వేసుకోవచ్చండి, పర్లేదు, బాగుంటుంది. పిల్లలకు చాలా మంచిది ఇవైతే పెట్టడం. ఎట్లయినా మనం ఇంట్లో మొలకలు కట్టినవి తినాలంటే పిల్లలు తినలేరు కదా. అవే ఇట్లా దోశ రూపంలో వేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు దోశనైతే గ్రైండ్ చేసుకోవాలి. దోశలోకి పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. పల్లీలోకి అల్లమైన కూడా వేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించినట్లుగా దూరగా వేసుకుంటే దోశ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారా ఇక్కడ ఎట్లా వచ్చిందో, రెడ్ కలర్లోకి వచ్చింది దోశ. అలాగే మెల్లగా దోశనైతే టర్న్ చేసుకోవాలి. దోశకు టర్న్ చేసిన దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేస్తే బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. దోశ రాదేమో అని మీరైతే భయపడకండి. ఇవన్నీ వేసినాం కదా, దోశ రాదేమో అని భయపడతారేమో. అట్లా ఏం కాదు, బాగా వస్తుంది దోశ అయితే. ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏముండదు. చూడండి ఎంత రెడ్గా వచ్చిందో. పిల్లలకైతే ఈ విధంగా వేసి పెట్టానండి. చూడండి పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారు.